హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బిటర్స్. లాస్ట్ వీడియోలో డబుల్ లింక్ లిస్ట్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. ఈ వీడియోలో ఇన్సర్ట్ బిగిన్ అట్లాగే ఇన్సర్ట్ అండ్ ఆపరేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా డబుల్ లింక్ లిస్ట్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఇన్సర్ట్ బిగిన్ గురించి చూద్దాం. డేటా స్ట్రక్చర్ అంటానే అల్గారిథమ్స్ ప్రోగ్రామింగ్ పార్ట్. మీరు ఏదైనా బుక్ ఓపెన్ చేసినప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ కానీ సర్క్యులర్ లింక్ లిస్ట్ కానీ డబుల్ లింక్ లిస్ట్ కానీ ప్రోగ్రామ్ చూసినట్లయితే లెంతీగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసేసరికి భయం వేస్తూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్స్ని ఎలా నేర్చుకోవాలి? సింపుల్ ఈజీగా డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు లాజిక్ అనేది బట్టికి పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ ఇన్సర్ట్ బిగిన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. క్లియర్? సో ఫస్ట్ మనం దాన్ని క్రియేట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నోడ్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఇప్పుడైతే టెంపరీ నోడ్ని ఫస్ట్ క్రియేట్ చేసుకుని దానిలో డేటాను స్టోర్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక టెంపరీ నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్ట్రక్ట్ నోడ్. ఎప్పుడైతే ఈ స్టెప్ రాస్తామో ఒక టెంపరీ నోడ్ అనేది క్రియేట్ అయ్యి రెడీగా ఉంటుంది. ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1010 అనుకుందాం. ఈ స్టెప్ రాగానే ఈ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఫ్రంట్ రేర్ అనే 2 ఇండికేటర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇన్సర్ట్ బిగినింగ్ ఉంటుంది, డిలీట్ బిగినింగ్ ఉంటుంది, అట్లాగే ఇన్సర్ట్ ఎండింగ్ ఉంటుంది, డిలీట్ ఎండింగ్ ఉంటుంది. సింగిల్ లింక్ లిస్ట్ అయినా ఉంటుంది, సర్క్యులర్ లింక్ లిస్ట్ అయినా ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్ అయినా ఉంటుంది. అవి రెండు కూడా ఉన్నాయి అనుకుందాం. క్లియర్? ఫస్ట్ ఇనిషియల్గా మనం ఫ్రంట్లో రేర్లో ఏం పెట్టుకోవాలి? రెండిట్లో నల్ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు అజంప్షన్, నల్ అయితే ఏం ఎలిమెంట్స్ లేవు అని. సో ఇక్కడ రాస్తాను ఫ్రంట్ ఈక్వల్ టు నల్, రేర్ ఈక్వల్ టు నల్. మీకు కావాలంటే కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా నేను సిస్టమ్ పైన ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ నల్, రేర్ ఈక్వల్ నల్ అయితే ఏం ఎలిమెంట్స్ లేవు అని మీనింగ్. సో నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయాలి. మనం ఏదైతే ఎలిమెంట్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మనం స్టోర్ చేయాలి. ఒకవేళ మీరు కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే కీబోర్డ్ నుంచి కూడా రీడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా వాల్యూ ఇవ్వండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇస్తాను, మీరు కావాలంటే కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈక్వల్ టు 10 అనే డేటాని ఈలో స్టోర్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు 10ని తీసుకెళ్ళి టెంప్ డేటా లొకేషన్లో స్టోర్ చేయాలి. ఈ లొకేషన్ పేరేంటి? టెంప్ డేటా. ఇదేంటి? ప్రీవియస్ లింక్. ఇది వచ్చేసి మనకు టెంప్ నెక్స్ట్ లింక్. క్లియర్? సో ఫస్ట్ టెంప్ డేటా ప్లేస్లో ఈ ఏదైతే ఉందో 10ని స్టోర్ చేద్దాం. సో దానికోసం టెంప్ డేటా ఈక్వల్ టు ఈ. ఇలా రాయగానే ఈలో ఏముంది? 10 ఉంది. ఆ 10 పోయేసి టెంప్ డేటాలో స్టోర్ అవుతుంది అని గీడ స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి? ప్రీవియస్ లింక్లో నల్ పెట్టాలి, నెక్స్ట్ లింక్లో నల్ పెట్టుకోవాలి. ఏంటంటే ఏమి లింక్స్ లేవు కాబట్టి మనం రెడీ చేసి పెట్టుకుంటున్నాం. క్లియర్? సో దానికోసం టెంప్ ప్రీవియస్ ఈక్వల్ టు నల్, అట్లాగే టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇలా రాయగానే గీడ నల్ స్టోర్ అవుతుంది, ఇక్కడ కూడా నల్ స్టోర్ అయింది. ఇప్పుడు మనకు టెంపరీ నోడ్ రెడీ, అంటే మనం ఇన్సర్ట్ చేయాల్సిన నోడ్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏమేమి చెక్ చేయాలి ఇన్సర్ట్ చేయాలంటే? మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఎలిమెంట్ని మనం డబుల్ లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయాలంటే మనకు 2 కేసెస్. ఫస్ట్ ఏంటంటే మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్ది కావచ్చు, లేదా ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉండవచ్చు. రెండు కేసెస్. ఎందుకంటే ఇక్కడ ఫుల్ అయితే ఉండదు, ఎందుకంటే లింక్ లిస్ట్లో అన్లిమిటెడ్ ఎలిమెంట్స్, మనకి ఎన్ని కావాలంటే అన్ని డైనమిక్గా ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు. క్లియర్? సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇక్కడ ఏమి ఎలిమెంట్స్ లేవా. ఏమి ఎలిమెంట్స్ లేకపోతే మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏం ఎలిమెంట్స్ లేవని? ఇగో ఫ్రంట్ ఈక్వల్ టు నల్, రేర్ ఈక్వల్ నల్. ఫ్రంట్ ఈక్వల్ నల్, రేర్ ఈక్వల్ నల్ అయిందంటే ఏం ఎలిమెంట్స్ లేవు, మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్ మనం ఆ కండిషన్ చెక్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు నల్ అయితే, ఫ్రంట్ నల్ అయిందంటే రేర్ కూడా 100% నల్లే ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రంట్ ఈక్వల్ నల్ అయిందంటే మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్. అంటే ఈ టెంప్ ఏదైతే ఉందో ఈ నోడ్ ఇదే ఫ్రంట్ అదే రేర్ రెండు ఇక్కడికి రావాలి. క్లియర్? గది మనం ఇక్కడ రాయాలి. సో దానికోసం ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు టెంప్, అంటే టెంప్ని తీసుకొచ్చి ఫ్రంట్లో పెడతా ఉన్నాం, రేర్లో పెడతా ఉన్నాం. సో అప్పుడు ఏమవుతుంది? దీనికోసం ఫస్ట్ కేస్ ఇదే ఫ్రంట్, ఇదే రేర్. ఇది మనకు ఫస్ట్ కేస్. ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు మనం ఇన్సర్ట్ చేసి ఫస్ట్ కాబట్టి ఫ్రంట్ రేరు రెండు అక్కడికి రావాలి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే మీనింగ్ ఏంటి?
కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం డయాగ్రామెటికల్. మీరు డయాగ్రామ్ వేసుకొని ప్రోగ్రామ్ రాసినట్లయితే ఈజీగా రాయొచ్చు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ డయాగ్రామ్ చూసుకోవాలి, దేనికి కనెక్ట్ చేయాలి, దాన్ని రాసుకుంటూ పోతే అదే లాజిక్. క్లియర్, దాన్ని బట్టి పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 20, ఇక్కడ 30. దీని అడ్రస్ 2020, ఇది 3030. ఇక్కడ వచ్చేసి 3030 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 2020. అంటే దీని లింక్ దీనికి ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ 4. దీని ముందు కూడా ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది 4. ఇది మనకు ఫ్రంట్, ఇది మనకు రేర్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ బిగినింగ్ కాబట్టి. సో టెంపరీ నోడ్ని నేను ఇక్కడ డ్రా చేస్తాను. టెంపరీ నోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 డేటా, ఇది నల్, ఇది కూడా నల్, దీని అడ్రస్ 1010, దీని పేరు వచ్చేసి టెంప్. ఇది సెకండ్ సిచ్యువేషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఫ్రంట్ ఇక్కడ నల్లని ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి అదే ఫ్రంట్ అదే రేరు, ఇది అయిపోతుంది, అక్కడికే అయిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నా మనకు సంబంధం లేదు. మనమైతే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ బిగిన్ దగ్గర చేయాలి. సో దానికోసం ఎల్స్ చూడండి ఏం చేయాలి. ఇప్పుడు దీని అడ్రస్ తీసుకొచ్చి ఈ నెక్స్ట్ లింక్లో పెట్టాలి. క్లియర్, దీని ప్రీవియస్ లింక్లో పెట్టాలి, ఈ టెంపుల్ తీసుకొచ్చి పెట్టాలి. అంటే ఈ 1010 గిడ స్టోర్ అవ్వాలి, 2020 వచ్చి గిడ స్టోర్ అవ్వాలి. ఇప్పుడు దీని పేరు ఏంటి చూడండి, టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు, అంటే టెంప్ నెక్స్ట్ అంటే ఈ ప్లేస్లో ఏం చేయాలి? మనం 2020 పెట్టాలి. 2020 అంటే ఫ్రంట్, ఆ ఫ్రంట్ని తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసేస్తాం. అంటే ఇప్పుడు నేను నల్లిపోయి ఏమైంది? ఆ 2020 వచ్చేసి ఇక్కడ స్టోర్ అయింది. అంటే దీనికి లింకప్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రంట్ ప్రీవియస్ లింక్లో 1010 స్టోర్ చేయాలి. చూడండి, ఫ్రంట్ ప్రీవియస్ ఈక్వల్ టు 1010 అంటే టెంపు, ఆ టెంపుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసేయాలి. అంటే ఈ 40 ఇప్పుడు ఏమైంది? 1010 స్టోర్ అయింది. ఎప్పుడైతే 1010 స్టోర్ అయిందో దీనికి లింకప్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ ఏం చేయాలి? ముందుకు పంపించాలి. ఎప్పుడైనా ఫ్రంట్ స్టార్టింగ్లో ఉండాలి, రేర్ అనేది లాస్ట్లో ఉండాలి. సో ఇప్పుడు ఫ్రంట్ ఏం చేయాలి? ముందుకు జరపాలంటే ఏం చేస్తే పోతుంది? ఫ్రంట్ ఈక్వల్ టు టెంప్ అంటే 1010 తీసుకుపోయి ఫ్రంట్లో పెట్టిన అనగానే ఆటోమేటిక్గా ఫ్రంట్ ఇక్కడ నుండి ముందుకు జరుగుతుంది, వీడికి వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో లాజిక్. తర్వాత ఈ టెంప్ ఇక్కడ అవసరమా? అవసరం లేదు, దాన్ని రిమూవ్ చేయండి, దాన్ని ఫ్రీ చేసేస్తే వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ ఫ్రీ కానీ లేదంటే డిలీట్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో ఇన్సర్ట్ బిగిన్. దీన్ని మట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ డయాగ్రామ్ 2 గుర్తుపెట్టి కూడా చాలు, ఈజీగా మనం రాసేయచ్చు లాజిక్. సో దేనికి కనెక్ట్ చేస్తా ఉన్నాము అదే లాజిక్ మనకు. సో ఇది మనకు ఇన్సర్ట్ బిగిన్ ఇన్ డబుల్ ఇంగ్లీష్లో ఇన్సర్ట్ బిగినింగ్ అనేది ఈ విధంగా చేస్తాం. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ లాజిక్ ఈ డయాగ్రామ్ చేసేసుకోండి. దీన్ని రిమూవ్ చేసి ఇన్సర్ట్ ఎండ్ ఎలా చేయాలో దాని గురించి చూద్దాం. ఓకే, దీన్ని నేను కొంచెం అప్డేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎండ్ పెడుతున్నాను. ఇక్కడ దాకా మనకు సేమ్ స్టోరీ. ఇన్సర్ట్ ఎండ్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం టెంపరీ నోడ్ క్రియేట్ చేసుకోవాలి, దానిలో డేటా స్టోర్ చేయాలి, ఈ ఎలిమెంట్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఏం చెక్ చేయాలి? ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా. ఎలిమెంట్స్ ఏం లేకపోతే మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా నల్ అంటాం, ఏం ఎలిమెంట్స్ లేకపోతే అదే ఫ్రంట్ అదే రేరు. సో ఇక్కడ దాకా సేమ్. ఎల్స్ ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా చేయాలని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా దీన్నే కొంచెం అప్డేట్ చేద్దాం. ఇదే డయాగ్రామ్ని, ఇది ఫ్రంట్ అనుకుందాం, ఇది రేర్ అనుకుందాం. ఓకే, ఈ రెండు కనెక్ట్ చేస్తాను. ఇక్కడ నల్ పెట్టేస్తా, ఇక్కడ కూడా నల్. ఇది టెంపరీ నోడ్ అనుకుందాం. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్, దీన్ని రిమూవ్ చేయండి. ఇక్కడ దాకా అయితే సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు కనెక్ట్ చేయాలి. ఈ కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? రేర్ నెక్స్ట్లోనేమో టెంపుని పెట్టాలి, టెంపు ప్రీవియస్లోనేమో రేర్ని పెట్టాలి, అంతే. చూడండి, రేర్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంపు. టెంప్ అంటే ఇప్పుడు ఎంత? ఇక్కడ 3030. ఆ 3030 వచ్చేసి రేర్ నెక్స్ట్లో స్టోర్ అవుతుంది. ఇగో దీనికి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టెంపు ప్రీవియస్లో ఇక్కడ ఏం స్టోర్ అవ్వాలి? 2020 స్టోర్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి మనం? టెంపు ప్రీవియస్ ఈక్వల్ టు రేర్ అనగానే రెండు కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రేర్ ఏం చేయాలి? టెంపు దగ్గరికి తీసుకోవాలి, ఎందుకంటే రేర్ అనేది లాస్ట్లో ఉండాలి ఎప్పుడైనా. సో దానికోసం ఏం చేస్తాము? రేర్ ఈక్వల్ టు టెంపు. సో టెంపుని తీసుకొచ్చి రేర్లో పెట్టగానే రేర్ ఇక్కడ నుండి టెంపు దగ్గరికి వెళ్ళిపోతుంది. రేర్ ఇక్కడికి వెళ్ళిపోయి అనేది ఇక నెక్స్ట్ అయ్యేది ఆ టెంపుని రిమూవ్ చేయాలి మనం. సో ఫ్రీ టెంపు, ఇంతే సింపుల్. దీని ఏమైనా బట్టి పడాల్సిన అవసరం లేదు, జస్ట్ డయాగ్రామ్స్ గుర్తు చేసుకొని రాసుకుంటూ పోతే అయిపోతుంది.
అన్ని కంబైన్ చేసి ఒక ప్రోగ్రామేటికల్గా రాస్తే అయిపోతుంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే లాజిక్ రాస్తాం అందులో కూడా. క్లియర్? మీరైతే నోట్ తీసుకొని డయాగ్రామ్స్ అట్లాగే లాజిక్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో డిలీట్ బిగినింగ్ అట్లాగే డిలీట్ ఎండింగ్ డిస్ప్లే గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. క్లియర్? ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, డిలీట్ ఎండ్ ఆపరేషన్స్ అండ్ డబుల్ అనే క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉంటాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.